నందికొట్కూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా మహిళా గ్రూపుల పనితీరు, గ్రామాల్లోని డిజిటల్ సేవలను మెరుగుపరచడం కోసం మహిళా సాధికారతకు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వివోఏలు వారధులుగా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 96 నుంచి ఏదైతే రోజుకు ₹1 అనేటువంటి పొదుపును స్టార్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడైనా సరే గర్వంగా తలెత్తుకునే తిరిగే విధంగా మహిళలందరూ తయారు కావాలని ఆనాడు ఆయన తలంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందాక అక్క మిత్రాలు మాట్లాడినట్టు రోజుకు ₹1 చొప్పున మొదలైనటువంటి ఈ ఉద్యమము మహిళలు లక్షాధికారులు చేసేంత వరకు తీసుకుపోయిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మిట్టూరు మండలం కానివ్వండి, ఓరోకల్ మండలం కానివ్వండి, కొంత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ దీనిపైన చాలా ప్రభావితం చేసినటువంటి దాఖలాలన్నీ కూడా మనకు ఉన్నాయి. మరి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు సమాన హక్కు తీసుకొచ్చాడు, వాటిని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు వంట ఇంటికే పరిమితం కాదు, వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా తలెత్తుకుని తిరిగే విధంగా, బతికే విధంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పన చేయాలి, వారిని మహిళలను శక్తివంతులుగా తయారు చేసి మహిళలు లక్షాధికారులుగా చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తాం. మరి ఆనాడు రోజుకు ₹1 చొప్పున ₹30లో పొదుపు కట్టుకుని ఎంతో ఫస్ట్ 10,000 ఒక గ్రూపుకు 10,000 ఇచ్చేవాళ్ళు, బ్యాంకింగ్ కేసు 5,000 నుంచి ₹10,000 ఇచ్చేవాళ్ళు. మరి దాన్ని నెలసరి నెలకు 500, ₹1,000 కట్టేసుకుని 10 నెలలు అయిపోతే మళ్ళీ దాన్ని పెంచుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమం. 0 వడ్డీ రుణాలు వచ్చాయి. కొంత స్త్రీశక్తి పథకం కావచ్చు, అలాగే ఇంద్రకాంతి పథకం అనేసి ఫస్ట్ రావడం జరిగింది. ఇంద్రకాంతి పథకంలో కూడా మహిళలకు ఎవరైతే పొదుపులు ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా పొలం లేని నిరుపేదలకు కూడా ల్యాండ్ పర్చేసింగ్ కింద కూడా ప్రభుత్వాలు మహిళలకు ఇదే మన నందికొట్కూరు మండలంలో మా గ్రామంలో దాదాపు 120 ఎకరాల పొలాన్ని కూడా మాగాని ఆనాడు ₹1,02,000 అంటే అంత రేటు పెట్టి మహిళలకు ఇప్పించారంటే అది మహిళల పట్ల ఆయన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు అని చెప్పేసి కూడా ఈరోజు మనం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మహిళలకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఎస్సీలను కావచ్చు, బీసీలను కావచ్చు, అట్టడుగున్న వర్గాలందరినీ కూడా అణగారిన వర్గాలందరినీ కూడా అందలం ఎక్కించాలంటే వారికి ముందు వారికి జీవనోపాధులు మెరుగుపరచాలి. విద్య ద్వారా కావచ్చు, అలాగే మహిళల ద్వారా కావచ్చు, ఏదైనా సరే ఈరోజు ఈ వెనుకబడినటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు 2014లో సెల్ ఫోన్లు ఇచ్చారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు మీకు ఎటువంటి సెల్ ఫోన్లు లేవు, ఎటువంటి రుణాలలో మార్పులు లేవు, కేవలము కట్టున్నారు, తెచ్చుకుంటున్నారు తప్ప మిగతాది ఏమీ లేదు. ఈరోజు మహిళలందరూ కూడా గర్వంగా ఒక మహిళకు దాదాపు అంటే ఇప్పుడు ₹1,00,000 వరకు కూడా పొదుపులో రుణాలు తెచ్చుకుంటున్నారంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా. మరి ఇది ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ మీరు అందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వివోలు అంటేనే ప్రతి గ్రామంలో కూడా రాజకీయాలతో ముడిపడినటువంటి కొన్ని అంశాలు కూడా ఉంటాయి. కానీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ఏ వివోలను కానీ డిస్టర్బ్ చేయలేదు. చేశామా? ఎక్కడ కానీ ఎవరే కానీ అంటే రాజకీయాలు అవసరం లేదు, ప్రజల జీవన పరిమాణాలు పెంచాలి, వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొనసాగించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఏ విధంగా మనం ముందరకు పోవాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజు మన నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే మన నియోజకవర్గంలో దాదాపు 178 వివోలు ఉన్నాయి. నందికొట్కూరు మండలానికి వచ్చేసి 24 వివోలు ఉన్నాయి, జూపార్పగలకు వచ్చేసి 27 ఉన్నాయి, పైడాలకు వచ్చేసి 31 ఉన్నాయి, మిడితూరుకు వచ్చేసి 32 ఉన్నాయి, కొత్తపల్లి 26 ఉన్నాయి, పావులపాడు 38 ఉన్నాయి, హైయెస్ట్ పావులపాడు. కాబట్టి
మరి ఈ వివోలకు అందరికీ కూడా ఒక సులభతరమైనటువంటి మార్గం అంటే ఇందాక చెప్పినట్లు చెల్లి ఇవ్వడం అంటే పని పెంచడమే. ఎందుకంటే దీనిలో మొత్తం మీరు అప్డేట్ చేయాల్సినటువంటి కూడా ఉంటాయి. దాదాపు మీకు సంబంధించినటువంటివి శ్రీనిధి రుణాలు కావచ్చు, ఉన్నతి రుణాలు కావచ్చు, అలాగే మోడల్ సిఎంఎఫ్ఎస్ కావచ్చు, ఏ రుణాలైనా సరే సభ్యుల ద్వారా బ్యాంక్ లింకేజ్ రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే న్యూట్రిషన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ యాప్లు అన్ని కూడా చేయాల్సినటువంటి, దాంతో పాటు మీరు చేయాల్సింది ముఖ్యంగా సెల్ ఫోన్లు ఇచ్చడం అనేది కాదు, ఇస్తున్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు ఏ విధమైన సహాయ సహకారాలు చేసి వాళ్ళకి ముందరు తీసుకుపోవాలన్నా ఎక్కడ లెక్క చేయడం లేదు బడ్జెట్ గురించి. దీంట్లో మీరు గమనించుకోవాల్సింది ఒకటే, మీరు గ్రామాల్లో మీటింగ్ జరిగేటప్పుడు ఇంతకుముందు 10 మంది, 3 4 వస్తే 10 మంది హాజరైనట్ల మీరు సంతకాలు పెట్టుకునేటువంటి వారు. కానీ ఈ రోజు నుంచి దానికి చెల్లుబాటు కాదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా శ్రేణి రుణాలు కావచ్చు, బ్యాంక్ లింకేజ్ రుణాలు కూడా కావచ్చు, ఏదైనా సరే మీరు చేసేటువంటి బ్యాంకు రుణాలు ఇప్పించండి. కానీ దాంతో పాటు రికవరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ముందరికి పోవాలన్నా, మన జీవన పరిమాణాల కింద ముందుకు రావాలన్నా, మెరుగుపడాలన్నా, మనం తీసుకున్నటువంటి లోన్లు మన సకాలంలో చెల్లించినట్లయితే మనకు సంస్థ బాగుంటుంది, మనము బాగుంటాం. కాబట్టి ఇది దయచేసి మహిళలందరూ కూడా గమనించుకోవాలి. అలాగే గ్రామాలలో ఉన్నటువంటి ఎవరైతే కట్టలేనటువంటి పొదుపు సంఘాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మీరు రికవరీ చేసి ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు తెలిసో తెలియకనో కొన్ని కట్టలేక వాళ్ళు మేము మా చేత కాదని చెప్పేసి పక్కన పెట్టుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించి మీరు వీవోలందరూ కూడా గ్రామాల్లో ఒక బాధ్యత పెంచడమే అవుతుంది చూడండి ఇది. కాబట్టి మీరు చేసేటువంటి కార్యక్రమం ఏదైనా సరే మనము గ్రామంలో ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి రుణాలు ఉపయోగపడాలి. అది ఏదైనా సరే శ్రీశక్తి కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకు ఉన్నతి కావచ్చు, ఏదైనా రుణాలు ఇచ్చినా మళ్ళీ రికవర్ చేయడంలో మాత్రం మీరు ముందుండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నంద్యాల జిల్లాలో నందికొట్కూరులో రికవరీ ఒక పొజిషన్ లోనే ఉంది జిల్లాలో కూడా. దీంతో పాటు ఇంకా మనం మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ డబ్బు ఏదైనా సరే మన ప్రజల డబ్బు కాబట్టి ప్రజలను మనం ఏదైతే తీసుకున్నటువంటి రుణాలన్నీ గ్రూపుల వాళ్ళందరూ కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే బీఓలు మీ గ్రామంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలను ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే కొంతమంది చాలా వరకు నాకు కంప్లైంట్స్ వచ్చాయి, మా ఇంట్లో 10th క్లాస్ చదువుకున్నటువంటి విద్యార్థులు సార్ మాకు ఇంటర్మీడియట్ పోతే స్కాలర్షిప్లు అప్లోడ్ చేయడం లేదు వివోలు అని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కానీ అవన్నీ కూడా పునరావృతం కాకుండా ఎక్కడే కానీ రాజకీయాలకు తావు లేకుండా మీకు ప్రభుత్వం ఈరోజు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ వెచ్చించి మీకు ఈరోజు ట్యాప్లు వేయడం అంటే ఇది ఒక మిమ్మల్ని ముందుకు తీసుకుపోయినట్లే చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2014లో సెల్లులు ఇచ్చారు, తర్వాత మీకు అవి పనిచేస్తున్నాయో ఎవరు అడగలేదు, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అడగలేదు. మళ్ళీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి వివోకు సెల్ ఇవ్వాలి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి డేటా మొత్తం అందులో పొందుపరచాలని చెప్పేసి ఈ రోజు ఈ సెల్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సెల్ ఫోన్లు తీసుకున్న ప్రతి వివోలందరూ కూడా ఒక బాధ్యతతో పనిచేస్తూ అట్ ద సేమ్ టైం రికవరీ కూడా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా గౌరవ ఎందుకంటే